Hello, welcome to Law Vidya. First of all, congratulations to all the candidates who got college seat allotment. సో మీరు అనుకున్న కాలేజ్ వచ్చిందా? కొంతమందికి అనుకున్న కాలేజ్ రాలేదు. మరి సెకండ్ ఫేజ్‌లో ట్రై చేసుకోవచ్చా? మాకు అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? అనే క్వెషన్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ సీట్ అలాట్‌మెంట్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఇంకేమైనా చేయొచ్చా? అని ఇలాంటి క్వెషన్స్ కూడా వస్తున్నాయి. సో లెట్ మీ క్లారిఫై దోస్ క్వెషన్స్ ఫర్ యూ. సో మొదటగా మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ పాటికి చూసుకునే ఉన్నారనుకుంటున్నాను. అయితే మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫీస్. సార్ మేము ఇప్పుడు ఫీ కట్టాలా? లేకపోతే ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది ఈ కాలేజ్‌కి? డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్ ఎళ్ళొచ్చా? మోస్ట్ ఆఫ్ దీస్ క్వెషన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇఫ్ యూ గో టు హియర్ ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో గో హియర్ అండ్ చెక్ దిస్ ఇన్‌స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్. ఇక్కడికి వెళ్లి మీరు అక్కడ పాయింట్ నంబర్ 21 నుండి 40 వరకు ఉన్నాయి. ఒకసారి ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి చదవండి. పాయింట్ నంబర్ 21 టు 40. మీరందరూ కాబోయే లాయర్స్. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అని క్లియర్‌గా ఇచ్చినప్పుడు ఏమున్నాయి ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అని కొంతమంది ఓపెన్ కూడా చేయలేరు ఇప్పటిదాకా. అండ్ మీరు కమెంట్స్ రూపంలో గానీ, వాట్సాప్‌లో గానీ అవే క్వెషన్స్ అడుగుతున్నారు. సో ఒకసారి పాయింట్ నంబర్ 21 టు 40 ఇన్ దిస్ ఇన్‌స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఒకసారి మీరు చూడండి. అందులో మీకు తెలుస్తుంది ఏంటి ఫస్ట్ ఫేజ్, ఏంటి సెకండ్ ఫేజ్, ఫీ ఒకవేళ కడితే ఎప్పుడు మీకు ఫుల్‌గా రీఫండ్ చేస్తారు మీరు క్యాన్సిల్ చేసుకుంటే, ఎప్పుడు మీకు రీఫండ్ చేయరు. ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి పాయింట్స్ 21 టు 40. ఒకసారి ఈచ్ పాయింట్ ఒకసారి చదవండి. మీకు చాలా క్లియర్‌గా అర్థమైపోతుంటుంది. కొంత ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇస్తాను. కాకపోతే యూ ఆల్సో గో త్రూ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో అండ్ మీరు ఇక్కడ కాలేజ్ అలాట్మెంట్ మీకు వచ్చింది ఆల్రెడీ చూసారు అనుకుంటున్నాను. ఇన్ ద లాగిన్ దిస్ ఫేజ్ 1 చూసే ఉన్నారు అనుకుంటాను. ఇక్కడ మీరు చూస్తే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిన్షియల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని కూడా కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తే మీకు కాలేజెస్ లిస్ట్ అంతా వస్తుంది. ఆ కాలేజెస్ లిస్ట్లో ఒక్కొక్క కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరెవరు ఏ కేటగిరీ వాళ్ళు ఏ ర్యాంక్ అప్పుడు వాళ్ళకి సీట్ వచ్చింది ఆ పర్టికులర్ కాలేజ్లో అనేది మీకు క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి. అవి కూడా మీరు చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఒక ఫేజ్ 1కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మీకు మీ కేటగిరీలో ఫేజ్ 1 ఈ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే. సో ముఖ్యంగా ఇంకా మీకు ఒకవేళ సార్ నాకు ర్యాంక్ బాగానే ఉంది, నాకు నా లాంటి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే వచ్చింది కానీ సీటు నాకు రాలేదు అని అంటే ఒకసారి మీరు ఈ కాలేజ్ వైజ్ లిస్ట్కి వెళ్ళి అప్పుడు చూడండి. మీకంటే బెటర్ ర్యాంక్ ఉన్న వాళ్ళ లేకపోతే మీకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందా ఆ కాలేజ్లో అని మీకు ఒకవేళ డౌట్ వస్తే అందులో చూసుకోండి. ఒకవేళ స్టిల్ కొంతమందికి డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సేమ్ ర్యాంక్ వచ్చింది. సో సేమ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒకరికి అలాట్మెంట్ జరిగింది, అదే ర్యాంక్ మీద ఇంకొకరికి అలాట్మెంట్ రాలేదు, సీట్ రాలేదు. సేమ్ కేటగిరీ కూడా ఉన్నాయి కొంతమందికి అలా. సో అలాంటి వాళ్ళు అలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయనుకున్న వాళ్ళు ప్లీజ్ అప్రోచ్, మీరు ఇంకా ఈమెయిల్ అయినా చేయండి, లేకపోతే గో టు దట్ సెంటర్ అలాంగ్ విత్ యువర్ ర్యాంక్ కార్డ్ అండ్ ఇగో ఈ కాలేజ్లో నా ర్యాంక్ తోటి ఇంకొకరు కనిపిస్తున్నారు, మరి వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది నాకు జరగలేదని మీరు వెళ్ళి అడిగితే బెటర్. ఓకే. ఎనీవేస్ ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి దెన్ యూ ఆర్ గోయింగ్ టు రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీరు తీసుకొని మీరు వెళ్ళబోతున్నారు. అలాంగ్ విత్ 2 సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి టు ద రిపోర్టెడ్ మీకు అలాట్ అయిన కాలేజెస్కి. సో అయితే చాలా మందికి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్లో కరెంట్ సీట్ ఒకటి అలాట్ అయింది, ఒక కాలేజ్ సీట్ అలాట్ అయింది. సో ఇప్పుడు నేను ఒకవేళ సీట్ తీసుకోకపోతే నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ద సీట్స్ స్కేర్సిటీ. ఓకే. సో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది అప్లై చేసుకున్నారు? ఐ థింక్ మోర్ దెన్ 20,000 అప్లైడ్ ఫర్ కౌన్సిలింగ్. సో అందులో మీకు సీట్స్ చూస్తే అరౌండ్ 5,800 to 6,000 ఇవి మాత్రమే మీకు కన్వీనర్ కోటా కింద ఫిల్ అవుతున్నాయి. సో సీట్స్ తక్కువ ఉన్నాయి, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దట్ ఈస్ వన్ థింగ్. మీకు ఇప్పుడు వెయిట్ చేసి నేను సెకండ్ ఫేజ్లోకే వెళ్తాను అని అనుకుంటే మీ సీట్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. కీప్ దిస్ ఇన్ మైండ్. ఎందుకంటే వేరే వాళ్ళు మీ కాలేజ్ని ఒకవేళ ప్రిఫర్ చేసుకుంటే సెకండ్ ఫేజ్లో మీకంటే బెటర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఆ కాలేజ్ ప్రిఫర్ చేసుకుంటే మీకు ఈ సీట్ కూడా ఉండదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో వచ్చి ఇఫ్ యు ఆర్ పేయింగ్ ద ఫీ, ఓకే, అండ్ యూ రిపోర్ట్ టు ద కాలేజ్, ఓకే, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి వెరిఫై చేయించుకోండి, అప్పుడు మీకు ఈ సీట్ అనేది పక్కా అవుతుంది. అప్పుడు మీకు అలాట్మెంట్ లెటర్ అనేది ఇస్తారు. యూ విల్ గెట్ అలాట్మెంట్. అప్పుడు ప్రాపర్ అలాట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది మీకు ప్రొవిజనల్ అలాట్మెంటే. సో మీరు ఈ వెరిఫికేషన్ ఇదంతా కూడా రిపోర్ట్ చేసి కాలేజ్కి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇవన్నీ కూడా వెరిఫై అయినప్పుడు మీకు అలాట్మెంట్ లెటర్ వస్తుంది. అప్పుడు మీకు పక్కాగా సీట్ వచ్చినట్టు లెక్క. ఒకవేళ ఇవేమన్నా చేయకపోతే ఏమవుతుందంటే యువర్ సీట్ దేర్ స్టాండ్స్ క్యాన్సల్డ్. ఓకే. సో ఇప్పుడు మీకు చేతిలో ఉన్నది పోగొట్టుకొని మీరు నెక్స్ట్ ఫేజ్లో అప్పుడు మీరు అదృష్టం పరీక్షించుకుంటున్నట్టు లెక్క. సో అప్పుడు ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎవరైనా బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎందుకో వాళ్ళకి మనసు మారి మీ కాలేజ్లో తీసుకుందామని అట్లా వస్తే అండ్ ఆ సీట్ కూడా ఇంకెవరికైనా పోతే అప్పుడు మీ సీట్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ద ఎగ్జిస్టింగ్ కాలేజ్ దట్ యూ గాట్. అసలు వద్దు అని అనుకుంటే ఓకే, డోంట్ గో.
బట్ నాకు ఎట్లయినా ఎల్ఎల్బి చేస్తాను, ఈ కాలేజ్ అయినా పర్లేదు అని అనుకుంటే ఫస్ట్ ఇట్ ఈస్ బెటర్ టు పే ఫీ అండ్ రిపోర్ట్ టు ద కాలేజ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని మీరు అలాట్మెంట్ లెటర్ తెచ్చుకోండి. ఆ తర్వాత మీకు లేటర్ మళ్ళీ డేట్స్ ఇస్తారు సెకండ్ ఫేజ్కి. ఆ సెకండ్ ఫేజ్ అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకొని అగైన్ యూ ట్రై. సో ఇవన్నీ కూడా దేని బట్టి ఉంటాయి అని అంటే రిమెంబర్ ఇలా, సో నంబర్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు డ్రాప్, మీకు సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ వస్తుందా అనేది దేని బట్టి ఉంటుంది. మీకంటే బెటర్ ర్యాంక్స్ మీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి అలాట్ అయిన కాలేజెస్, వాళ్ళు ఏదైనా డ్రాప్ అవుతున్నారు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఒకవేళ ఫీ పే చేయకుండా లేకపోతే కాలేజ్కి వెళ్ళకుండా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లకుండా వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదు అనుకుందాం, వాళ్ళు తీసుకోవట్లేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, అప్పుడు మీకు మళ్ళీ అక్కడ వేకెన్సీ క్రియేట్ అవుతుంది. అలా ఉన్నప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది. అలా ఎంతమంది చేస్తారు, మీరు అనుకున్న కాలేజెస్లోనే చేస్తారా అనేది నోబడీ కెన్ గెస్, నోబడీ కెన్ ప్రెడిక్ట్. అట్లాంటివి జస్ట్ ఏంటంటే అలా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి మీరు సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ అలా మీకంటే బెటర్ ర్యాంక్స్, మీకంటే కేటగిరీలో ఉన్న వాళ్ళు, ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళు డ్రాప్ అవుతారా లేదా అనేది మనం ఎవరికి తెలియదు. అంతమంది డేటా తోటి ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్ చేసి మీరు అనుకోలేరు కదా, మీరు ఉంటున్నారా, వెళ్తున్నారా, వాళ్ళు తీసుకుంటారా వద్దా అని మనం వీ కెనాట్ ఫైండ్ అవుట్, ఐ కెనాట్ ఫైండ్ అవుట్. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ, సార్ నాకు ఈ కాలేజ్ వస్తుందా సెకండ్ ఫేజ్లో అంటే, హౌ కెన్ యూ టెల్, నోబడీ కెన్ టెల్. మీకు అక్కడ మీకు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా తెలియదు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ పీపుల్ మేకింగ్ దేర్ చాయిసెస్. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందుకనే మీరు ఏంటంటే ప్రస్తుతం బెటర్ టేక్ దిస్ అండ్ దెన్ కమ్ టు సెకండ్ ఫేజ్లో ఉన్నప్పుడు మీరు మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. అండ్ చాలా మందికి సీట్స్ కూడా రాలేదు, సో వాళ్ళకి ఏం చేయాలనేది ఐ విల్ టెల్ ఇన్ ఎ వైల్. సో ఇంకొకటి, లైక్ ఐ టోల్డ్ యూ, సార్ ఇంకా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయా, ఈ కాలేజ్లో నాకు ఛాన్స్ ఉంటుందా అని మీ అంతటా మీరు కొద్దిగా రీసెర్చ్ వర్క్ చేసే ఓపిక ఉంటే మీరు ఏం చేయొచ్చారంటే, లైక్ ఐ టోల్డ్ యూ, గో టు దిస్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అప్పుడు మీకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్లో లెటర్స్ ఎగ్జాంపుల్ అరోరాస్ కాలేజ్ అని తీసుకున్నాం బండ్లో కూడా, అందులో 3 years LLB 3 years ఉంది, 3 years ఆనర్స్ ఉంది. సో ఏదో ఒక మీరు అనుకుంటున్నది మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇలా లిస్ట్ అంతా వస్తుంది, ర్యాంక్ ఏంటి అని. చాలా మంది ఏంటంటే కేటగిరీ అంటే ఇక్కడ చూస్తున్నారు, కేటగిరీ ఇది చూసి సార్ ఇక్కడ ఓసీ వాళ్ళకి ఎలా వచ్చింది ఇలాంటి అని కూడా అడుగుతూ ఉన్నారు. సో రిమెంబర్, మీరు అక్కడ కాదు, ఇన్ఫాక్ట్ అలాటెడ్ కేటగిరీ అని ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మీకు 7th కాలంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 7th కాలంలో మీరు చూడాలి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏంటి వచ్చింది. సో ఎందుకంటే కొన్నిసార్లు ఓసీ అని కనిపించినా మీకు ఈడబ్ల్యూఎస్ అని కనిపిస్తుంది. సో వాళ్ళకి విచ్ మీన్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వాళ్ళకి అలాట్ అయింది. సో ఈ అలాటెడ్ కేటగిరీ అనేది చూడాలి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొన్నిసార్లు పిహెచ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో అందులో చూసినప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏ కేటగిరీలో అలాట్ అయింది, లాస్ట్ ర్యాంక్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు స్లైడింగ్కి ఛాన్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఫేజ్లో నాకు ఈ కాలేజ్లో వచ్చే అవకాశం ఉంది నేను పెట్టుకుంటే అనేది మీకు ఓపిక ఉంటే ప్రతి కాలేజ్కి వెళ్ళి ఇలా మీరు అనుకుంటున్న కాలేజెస్, మీరు అనుకుంటున్న బెటర్ కాలేజెస్ మీరు వెళ్ళి అక్కడ చూసుకొని నాకు ఛాన్స్ ఉందా అనేది అందులో చూసుకోండి. ఒకవేళ లెట్స్ సే మీకంటే జస్ట్ కొద్దిగా బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందులో ఉందనుకోండి ఆల్రెడీ, ఓకే ఉండొచ్చు మీకు ఛాన్స్. అందులో పైనుంచి ఎవరో ఒకరు డ్రాప్ అవుతారు కదా, లేకపోతే వాళ్ళు స్లైడ్ అవుతారు కదా, అందుకనే మీరు కూడా స్లైడ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక అందాజా, ఒక ఐడియాకి మీరు రావచ్చు. సో అది విషయం. సో లైక్ ఐ టోల్డ్ యూ, ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా ఉన్నాయి. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే, మీకు అలాట్ అయిన కాలేజ్, మీరు ఇక డేట్స్ ఇచ్చారు కదండి 6th నుంచి 12th వరకు. సో 6th August నుంచి 12th August, ఇనిషియల్గా మనకు 10th August ఉన్నారు. సో 12th August వరకు కూడా యూ క్యాన్ రిపోర్ట్. ఓకే, సో మీరు రిపోర్ట్ చేసి అక్కడ మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళి అలాంగ్ విత్ యువర్ ట్యూషన్ ఫీ పెయిడ్ రిసీట్. ఓకే, సో ఇంకా మీకు ఫీ రీయింబర్స్మెంట్ రిలేటెడ్ అలాంటి క్వశ్చన్స్ ఏదైనా ఉంటే ఇక మీరు కాలేజ్కి వెళ్ళి అడగడమే. మీరు కాలేజ్కి వెళ్ళి మాకు ఏంటండి ఇలా ఫీ కడుతున్నాము, మరి ఏంటి ఫీ రీయింబర్స్మెంట్ ఏంటి అనేది ఇంకా మీరు కాలేజ్లో అడగడమే. ఓకే, ఎందుకంటే చాలా మందికి ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ఇంకా వన్స్ ఇట్ ఈస్ అలాటెడ్, మీరు ఇంకా కాలేజెస్కి వెళ్ళి అక్కడ అడగండి, ఇంత ఫీ కట్టాలి, మరి మాకు రీయింబర్స్మెంట్ ఏంటి. ఆల్రెడీ మీకు వచ్చేస్తే ఫైన్, లేకపోతే ఇంకా అక్కడే మీరు ఒకసారి డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, ఒకవేళ మీరు ఇవన్నీ చేయకపోతే, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఇదంతా కూడా మీరు వెరిఫికేషన్ చేయకపోతే, క్యాండిడేట్ విల్ లూజ్ ద సీట్ అండ్ అడ్మిషన్ స్టాండ్స్ క్యాన్సల్డ్. ఇది క్లియర్గా చెప్పారు. సో మీరు ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు వెళ్ళకపోతే ఆ సీట్ అయితే మీకు క్యాన్సిల్ అవుతుంది, ప్రొవిజనల్ అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ మీకు మీ అన్ని చేసుకున్న తర్వాతే, వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు అలాట్మెంట్ లెటర్ అనేది ఫైనల్లీ మీకు వస్తుంది. ఓకే, అండ్ ఈ ట్యూషన్ ఫీ పెయిడ్ రిసీట్తో పాటు మీరు యూ హ్యావ్ టు గివ్ యువర్ ఒరిజినల్ టీసీ ఆల్సో. ఒరిజినల్ టీసీ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దెన్ ఒకవేళ ఇఫ్ యూ డు నాట్ పే ద ప్రిస్క్రైబ్డ్ ట్యూషన్ ఫీ స్కెడ్యూల్ లోపల మీరు చేయకపోతే, మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది, సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫేజ్లో ఇంకెవరకు అది పోయే అవకాశం ఉంటుంది. మీరు అలానే ఉంటే మీకు నెక్స్ట్ ఫేజ్లో ఆ సీట్ ఎవరో ఒకరు తనుకుపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరు నెక్స్ట్ మరి సెకండ్ ఫేజ్లో ఏమవుతుంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ ఫేజ్లో అంటే అది కూడా మీకు క్లియర్గా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్లో. ఇప్పుడు మీకు సీట్ వచ్చి, ఇప్పుడు ఆల్రెడీ యూ గాట్ ఎ సీట్. ఓకే, అండ్ మీరు స్లైడింగ్కి చూస్తున్నారు, ఇంకా బెటర్ కాలేజ్కి చూస్తున్నారు. అప్పుడు ఎస్ యూ కెన్ అప్లై. ఓకే, అదృష్టం పరీక్షించుకోండి. మీ ముందర ఉన్న వాళ్ళు ఎవరో రిపోర్ట్ చేయలేదు, వేరే మంచి కాలేజ్లో ఉన్న వాళ్ళు, మీరు అనుకుంటున్న మంచి కాలేజ్లో, అక్కడికి మీరు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎర్లియర్ ఫేజ్ బట్ సీటే రాలేదు, కుడ్ నాట్ గెట్ ఎ సీట్. అసలు సీటే రాలేదు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు సీట్ రాలేదు. సార్ మరి నాకు వచ్చే అవకాశం ఉందంటే మీరు కూడా ఏం చేయండి అంటే, లైక్ ఐ టోల్డ్ యూ, గో అండ్ డూ దిస్ వర్క్. ఓకే, ఈచ్ కాలేజ్కి వెళ్ళి, మీరు అనుకుంటున్న కాలేజ్ ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి చూడండి. అందులో మీ అది మీ ఓపికతో చేయాల్సిన పని. ఇది చాలా కాలేజెస్ ఉంటాయి, మీరు ఒక్కొక్కటి వెళ్ళి చూడాలి. మరి మీకు సీట్ కావాలంటే అది మీరు చూడాలి. సార్ మాకు వస్తుందని మమ్మల్ని అడిగితే వీ కాంట్ డూ దట్ వర్క్. సో మీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ phase 1లో ఎవరికి వచ్చింది, ఏ కాలేజ్లో వచ్చింది అనేది ఒక్కొక్క కాలేజ్ మీరు చూసుకుంటూ వెళ్తూ ఉంటే, ఓకే జస్ట్ కొన్ని ర్యాంక్స్తో పోయింది,
అని అనిపిస్తే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అందరూ సీట్ తీసుకోరు, కొంతమంది డ్రాప్ అవుతారు, ఇలాంటివి ఉంటాయి కాబట్టి జస్ట్ ఫ్యూ ర్యాంక్స్ తోటి పోయింది. లెటసే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ లెటసే ఈ కాలేజ్లో లెటసే బీసీడి కేటగిరీలో లెటసే 6000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 6000 ర్యాంక్కి సీట్ వచ్చింది, బీసీడి మేల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు సమ్ 6054 ర్యాంక్ ఎంతో ఉంది మీకు. ఓకే, మీకు సీట్ రాలేదు అని అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అగైన్ 100% పక్కా ఎవరు చెప్పలేము, కానీ ఒక అందాజా ఏంటంటే వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఉంది, ఎందుకంటే కాస్త స్లైడ్ అవుతారు కాబట్టి. ఓకే, సో ఏదో ఒక కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఐ టోల్డ్ యూ, సెకండ్ ఫేజ్లో కూడా ఎన్ని కాలేజెస్ అయితే అన్ని కాలేజెస్ పెట్టుకోవడం బెటర్ ఎప్పుడైనా కానీ. అండ్ ఇంకెవరు పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ ఫేజ్లో? క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఓకే, సో ఈవెన్ మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్, కౌన్సిలింగ్కి మీరు పిలువబడ్డారు. ఓకే, సో బట్ మీరు ఈ ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అవన్నీ కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఫస్ట్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ ఫేజ్లో. సో సెకండ్ ఫేజ్ కొంతమందికి లేట్ అయ్యాయి, వాళ్ళ డిగ్రీ ప్రొవిజనల్స్ ఇవి రావడం లేట్ అయ్యాయి, వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు సెకండ్ ఫేజ్లో. ఓకే, అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే సీట్ అలాట్ అయ్యింది బట్ డిడ్ నాట్ రిపోర్ట్. సో ఏంటి, మీరు సీట్ అలాట్ అయింది కానీ మీరు వెళ్ళలేదు కాలేజ్కి, రిపోర్ట్ చేయలేదు. అప్పుడు ఏమైంది, ఫస్ట్ దాంట్లో వచ్చిన ప్రొవిజనల్ అలాట్మెంట్ పోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు పైన ఉన్న వేకెన్సీస్ ఉన్నదాన్ని బట్టే మీరు కాస్త ఆ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఏ క్యాండిడేట్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ ఎర్లియర్ ఫేజ్ బట్ క్యాన్సల్డ్ ద అడ్మిషన్. ఫస్ట్ ఫేజ్లో వచ్చి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు వెళ్ళిపోయి ప్రిన్సిపల్ని కలిసి కాలేజ్కి వెళ్ళి మీరు స్పెసిఫిక్గా మీ అడ్మిషన్ని క్యాన్సల్ చేయించుకొని ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి లేదు మళ్ళీ ఎల్ఎల్బీ చేద్దామని అనుకుని మైండ్ వాళ్ళ మనసు మార్చుకుంటే, ఓకే, అప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయితే వదిలే ఎల్ఎల్బీనే చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా మీకు అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్ వచ్చి అది మీరు తీసుకొని క్యాన్సల్ చేసుకుంటే, ఓకే, ఫస్ట్ ఫేజ్ వరకు అయితే మీకు రీఫండ్ కూడా వచ్చేస్తుంది ఫీ. ఓకే, సో అట్లా క్యాన్సల్ చేయించుకొని మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అంటే చేయొచ్చు అని చెప్తున్నారు. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఇన్స్ట్రక్షన్స్లో ఏమున్నాయి, ద క్యాండిడేట్స్ మే నోట్ దట్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఫర్ వన్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెకండ్ ఫేజ్. మీరు ఫస్ట్ ఫేజ్కి మీరు పెట్టుకున్నారు కదా, సెకండ్ ఫేజ్కి కూడా అవే ఉంటాయిలే అని కాదు, సెకండ్ ఫేజ్కి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి మీరు. ఓకే, సో మీరు ఏవైతే మళ్ళీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనుకుంటున్నారో అవి పెట్టాలి. లేదా నాకు ఈ కాలేజ్ వస్తే వచ్చింది, లేదంటే లేదా ఒక కాలేజ్ పెట్టుకుంటా అంటే పుట్ దట్ వన్. కొంతమంది ఏంటంటే నాకు యూనివర్సిటీ ఒక ట్రై చేద్దాం అనుకుంటారు. సో యూనివర్సిటీ వస్తే వచ్చింది, నా ర్యాంక్ సమ్వేర్ ఒక 200 250 అట్లా ఉంది, నాకు ఒకవేళ వస్తుందేమో యూనివర్సిటీ, లేకపోతే ఏ కాలేజ్ ఇప్పుడున్న కాలేజ్ అయినా ఓకే అంటే అప్పుడు ఓన్లీ ఒక యూనివర్సిటీ పెట్టండి సెకండ్ ఫేజ్లో. ఓకే, ఆ విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ అని అంటున్నా, ప్రతిసారి మీరు ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి, జస్ట్ లైక్ హౌ యూ డిడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. ఓకే, ఇన్ కేస్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్, ఓకే, డోంట్ డూ ఎనీథింగ్. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు వచ్చిన కాలేజ్తో హ్యాపీగా ఉన్నారంటే జాయిన్ అయిపోండి, ఇంకా మీరు పట్టించుకోకండి. మీకు అలాట్మెంట్ లెటర్ వచ్చిందంటే మీరు ఈ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఇవన్నీ పట్టించుకోకండి. బీ దేర్ హ్యాపీ ఇన్ యువర్ కాలేజ్, అయిపోయింది, మీ సీటు కదలదు. ఓకే, సో బీ హ్యాపీ. సో ఇప్పుడు వచ్చిన కాలేజ్ని మీరు తీసుకుంటే ఏంటంటే ఇంకా అది ఫ్రీజ్ అయిపోయినట్టు, మీకు వచ్చేసింది సీట్, అలానే మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీరు ఇంకా కదలరు. ఓకే, ఎవరైతే ఇంకా ఏదో చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆప్షన్స్ మే బి ఎక్సైజ్ ఫర్ దోస్ కాలేజెస్ ఈవెన్ వేకెన్సీస్ ఆర్ నాట్ అవైలబుల్, బికాస్ వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి, స్లైడింగ్ వల్ల క్రియేట్ అవుతాయి, కొంతమంది క్యాన్సలేషన్ చేసుకుంటారు, అడ్మిషన్ క్యాన్సల్ చేసుకుంటారు, సో ఇట్ కన్వర్షన్ అవుతారు, ఇట్లా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే సెకండ్ ఫేజ్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం అంతే. ఓకే, సో అయితే మీరు ఫస్ట్ ఫేజ్లో ఇఫ్ ద క్యాండిడేట్ సెక్యూర్స్ అ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ హీ విల్ లూజ్ ఎ క్లెయిమ్ ఆన్ ద ఎర్లియర్ అలాటెడ్ కాలేజ్ అండ్ హ్యాస్ టు రిపోర్ట్ టు ద న్యూ కాలేజ్. మీకు ఫస్ట్ కాలేజ్లో మీకు ఒక కాకతీయ యూనివర్సిటీలో వచ్చింది అనుకుందాం. ఓకే, సో మీరు దాన్ని అట్లా కాదని చెప్పేసి మీరు అగైన్ హైదరాబాద్లో ఉన్న కాలేజ్ ట్రై చేసుకుంటా అని చెప్పేసి మీరు పెండ కంటి లాంటిది ఏదో పెట్టుకున్నారు. ఓకే, సెకండ్ ఫేజ్లో. ఓకే, సో ఎవరో ఒకరు స్లైడ్ అయ్యి కాకతీయ యూనివర్సిటీకి వస్తారు, మీది ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, మీ సీట్ పోతుంది ఇక్కడ. అండ్ పెండగంటిలో కూడా మీకు రాలేదనుకోండి, ఓకే, ఇంకేదో కాలేజ్ వచ్చింది అనుకోండి, పడాల రామారెడ్డి కాలేజ్ వచ్చింది. అయ్యో అట్లా కాదు, నాకు కాకతీయ యూనివర్సిటీనే బెటర్ అని నేను దీనికి మళ్ళీ వెళ్ళిపోవచ్చా సార్ అంటే మీరు అక్కడ సీట్ ఉండదు. కీప్ దిస్ ఇన్ మైండ్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నోబడీ కెన్ సే. ఒకవేళ మీకంటే బెటర్ ర్యాంక్ వాళ్ళు లేకపోతే ఎవరో ఇటు స్లైడ్ అయ్యి ఇక్కడికి వచ్చారనుకోండి, కాకపోతే మీరు వేకెంట్ చేసిన స్పాట్లోకి వాళ్ళు వచ్చారనుకోండి, ఇక సార్ నాకు ఫస్ట్ అలాట్మెంట్ అయిందే, నాకు అదే ఇవ్వండి అని చెప్పేసి మీరు వెళ్తే ఇయర్ అది పోయినట్టే గుర్తుపెట్టుకోండి, అది క్యాన్సిల్ అయిపోయినట్టు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు అది సీట్ ఉంచుకోకపోతే, ఓకే, మీరు రిపోర్ట్ చేయకపోతే అండ్ దెన్ మీరు ఓన్లీ సెకండ్ ఫేజ్లో ట్రై చేస్తుంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ గోవిందా. అందుకనే ఎప్పుడైనా కానీ బెటర్ థింగ్ చేయడం ఏంటి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది మీరు ఉంచుకోండి, అన్ని కూడా రిపోర్ట్ చేయండి, ఫీ కట్టేసి రిపోర్ట్ చేసి అంత ఉంచుకోండి. దెన్ ట్రై ఇన్ ద సెకండ్ ఫేజ్. దెన్ ఇంకా మీరు ఏమనుకుంటే బెటర్ కాలేజ్ అనుకుంటున్నారో అది సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను ఫీ కట్టను, ఇప్పుడు నేను రిపోర్ట్ చేయను, డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్తానంటే అప్పుడు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు, అది మీ ఇష్టం. ఓకే, సో ఫెయిలింగ్ టు రిపోర్ట్ విత్ ఇన్ ద లాస్ట్ డేట్ ఇన్ ద కాలేజ్, మీకు ఒకవేళ లాస్ట్ డేట్ కల్లా రిపోర్ట్ చేయకపోతే మీరు ఆర్ ఫోర్ఫీటింగ్ ద క్లెయిమ్ ఆన్ ద న్యూ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ ద ఓల్డ్ వన్. సెకండ్ ఫేజ్లో వచ్చినది కూడా మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్ళకపోతే విత్ ఇన్ టైం ఏమైపోతుంది, ఇది పోతుంది, సెకండ్ ఫేజ్లో వచ్చింది పోతుంది, ఫస్ట్ ఫేజ్లో కూడా వచ్చింది పోతుంది. సో ఇది సిచ్యువేషన్. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ అన్ ఐడియా. లైక్ ఐ టోల్డ్ యూ, ఫీ రీయింబర్స్మెంట్ గురించి డౌట్స్ ఉంటే ఇక బెటర్ టు అప్రోచ్ ద కాలేజ్. ఓకే, సో నెక్స్ట్ ఎవరికైతే లెట్ అస్ సే కాలేజ్ సీట్ రాలేదు
మరి మేమేం చేయాలి సార్ అంటే కొన్ని లైక్ ఐ టోల్డ్ యూ కొంతమందికి డిస్క్రిపెన్సీస్ ఉన్నాయండి. సేమ్ ర్యాంక్ వచ్చింది కొంతమందికి. ఓకే. ఎగ్జాక్ట్‌లీ సేమ్ ర్యాంక్ వచ్చింది. యాక్చువల్లీ టై బ్రేకర్ ఫార్ములా వాడతారు. సో, మీకు టై బ్రేకర్‌లో ఏంటంటే పార్ట్ సిలో వచ్చిన మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయని చూస్తారు. దెన్ పార్ట్ బిలో వచ్చిన ఎవరికి ఎక్కువ వచ్చాయి మార్క్స్ అని చూస్తారు. దాని తర్వాత ఏజ్ క్రైటీరియా బట్టి అడ్మిషన్స్ ఇస్తారు. సో, అది మరి ప్రాపర్‌గా చేశారా లేదా అనేది మీకు ఒకవేళ డౌట్ ఉండి, లెట్ అస్ సే మీ ఎగ్జాక్ట్‌లీ మీ ర్యాంక్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది. ఎవరికో ఎగ్జాక్ట్‌లీ మీ ర్యాంకే కూడా ఎవరికో వచ్చింది అని అనిపిస్తే మేబీ ఎక్కడో ఒక దగ్గర తప్పు జరిగి ఉండొచ్చు. సో, బెటర్ అప్రోచ్ ద అథారిటీస్. ఐ షోడ్ వెబ్‌సైట్‌లో మీకు అక్కడ ఉంది కదా! ఈమెయిల్ అండ్ మీకు అడ్రెస్ కూడా కనిపిస్తుంది కదా! అలాంటి సిట్యుయేషన్ అయితే మాత్రం మీరు ఒకసారి వెళ్లి అడగండి అక్కడ. సో, కొంతమంది స్టూడెంట్స్ అలా అప్రోచ్ అయ్యారు. ఐ ఆస్క్డ్ దెమ్ టు గో అండ్ గో అలాంగ్ విత్ యువర్ ర్యాంక్ కార్డ్ అండ్ అది ఎవరికి ఇంకొకరు కూడా ఉన్నారు నా సేమ్ ర్యాంక్ మీద వాళ్ళకి వచ్చింది నాకు అలాట్ కాలేదు అని మీరు ఒకసారి వెళ్లి అడగొచ్చు. ఓకే. సో, అలా అలా కాదు నాకు ఇంకా నా ర్యాంక్‌కి సీట్ రాలేదు. చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది. ఐ డి నాట్ గెట్ ఎ సీట్ అని అనుకుంటే మీ దగ్గర 2 ఆప్షన్స్. ఒకటేమో యూ కెన్ రైట్ నెక్స్ట్ ఇయర్. ఒకవేళ ఈ ఇయరే చేయాలన్నంత కాకపోతే బెటర్ టు రైట్ నెక్స్ట్ ఇయర్. ఐఎమ్ అడ్వైజింగ్ మెనీ స్టూడెంట్స్ హూ కేమ్ టు మీ ఆల్సో. ఈ ఇయర్ కంపల్సరీగా చేయాలి అని ఏమీ లేకపోతే వై డోంట్ యూ ట్రై నెక్స్ట్ ఇయర్? ఎందుకంటే మేనేజ్మెంట్ సీట్స్ చూస్తే పేమెంట్ సీట్ అని అంటాం. సో, అది ఆల్రెడీ మీరు హైదరాబాద్ సిటీలో చూస్తే 1.5 lakh దాటిపోతుంది. ఓకే. సో, కొన్ని కాలేజెస్ అయితే అయిపోయాయి అని చెప్తున్నారు. కొన్ని కాలేజెస్ 1.5 lakh ఆర్ మోర్ దాన్ 1.5 lakh కూడా కొన్ని కాలేజెస్ చెప్తున్నారు. సో, ఇది ఉన్న సిట్యుయేషన్. ఓకే. సో, కొన్ని కాలేజెస్ 1 lakh to 1.5 lakh మధ్యలో ఉన్నాయి. ఓకే. సో, అలాంటి ఒకవేళ మీకు ఆ 1 lakh వరకు మీరు భరిస్తాను అలాంటి కాలేజెస్ కూడా నేను అయినా నేను పెట్టుకుంటాను పర్ ఇయర్ చెప్తున్నాను అని అనుకుంటే మీరు ఈ మేనేజ్మెంట్ సీట్ తీసుకోవచ్చు. అది మీరు దగ్గరలో ఉన్న సీట్స్ ఒకసారి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి అక్కడ కనుక్కోండి. ఒకవేళ ఇంకా ఉన్నాయి అంటే ట్రై చేయండి. ఒకవేళ మీకు నేను ఇంత పెట్టుకోగలుగుతాను మేనేజ్మెంట్ సీట్ గురించి నాకు కొద్దిగా గైడెన్స్ ఇవ్వండి అని అంటే మన వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. సో, ఒకసారి మీరు ఆ నంబర్ మీరుకి వాట్సాప్ చేయండి 9652717178. సో, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఒకవేళ మీకు మేనేజ్మెంట్ సీట్ గైడెన్స్ కావాలి అంటే. బట్ మనకేంటంటే ఇంత ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అని అంటే ఐఎమ్ జస్ట్ అడ్వైజింగ్ మెనీ స్టూడెంట్స్ గో ఫర్ నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ రాసుకోండి. ఎస్పెషల్లీ 3 years అయితే మీరు ఒక ఇయర్ వెయిట్ చేసి కూడా మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకుంటే లా విద్యా విల్ ప్రొవైడ్ యూ గైడెన్స్. ఓకే. మీరు లా విద్యా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. లా విద్యా యాప్ ఉంది. సో, లా విద్యా యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మనకు వీఆర్ గివింగ్ ఫ్రీ గైడెన్స్ ఆల్సో. లా సెట్‌కి చాలా వరకు ఫ్రీ గైడెన్స్ ఇస్తాం. కాదు నాకు ఫుల్ టర్మ్ లాంగ్ కోర్స్ కావాలి అని అంటే అప్పుడు మాత్రం మనం కోర్స్ తీసుకోండి. లేకపోతే మీరు వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రీ మెటీరియల్ ఫ్రీ గైడెన్స్ సెక్షన్ దాంతో నేను ట్రై చేస్తాను అంటే యూ కెన్ అగైన్ అప్రోచ్ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. లేదు నేను అంత టైం వేస్ట్ చేయను నాకు ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్ తీసేసుకుంటాను అని అంటే ట్రై టు మరి ఇంత అమౌంట్ మీరు భరించాల్సి వస్తుంది ఫీ పర్ ఇయర్. సో, దానికి ఒకవేళ సిద్ధమైతే మీరు ట్రై చేసుకోండి. దగ్గర ఉన్న కాలేజ్కి వెళ్ళండి. అప్పటికి కుదరకపోతే దెన్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఫర్ గైడెన్స్. ఓకే. సో, మన లా విద్యం టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. దెర్ ఇస్ అ వాట్సాప్ ఛానల్ ఆల్సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు దట్ ఆల్సో. విల్ కీప్ గివింగ్ యూ అప్డేట్స్. అండ్ మనకి అగైన్ ఒకవేళ లా సెట్ రాస్తున్నా లేకపోతే ఎల్ఎల్బిలో రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ గైడెన్స్ అయినా కానీ ఇన్స్టాల్ లా విద్యా యాప్. ఇట్ ఈస్ దేర్ ఆన్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ iOS. సో, క్లాట్ కోర్స్ కూడా మేము రన్ చేస్తున్నాము. సో, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్ యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ అస్ on our WhatsApp number also, like I told you 9652717178. సో, ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో, ఎనీ రిలేటెడ్ టు మీకు గైడెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ కోర్సెస్ కూడా వీ విల్ ట్రై టు ప్రొవైడ్. ఐ హోప్ ఐఎమ్ ఏబుల్ టు క్లారిఫై. అండ్ ఒకవేళ స్టిల్ మీకు ఇన్స్ట్రక్షన్స్లో లేనివి కూడా ఇంకా డౌట్స్ ఉన్నాయి అని అంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. సో, ఐ విల్ ట్రై టు క్లారిఫై దమ్. బట్ ఇన్స్ట్రక్షన్స్లో ఆల్రెడీ మీరు చదవకుండా డైరెక్ట్గా వస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిప్లై టు దమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ఆల్ దోస్ హూ గాట్ ఓకే లా సెట్ సీట్స్. మళ్ళీ ఎల్ఎల్బిలో గైడెన్స్ ఏ విధంగా ఉండాలి, ఎల్ఎల్బిలో ఎలా చేయాలనేది ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో. ఐ విల్ ట్రై టు బీ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ యూ త్రూ ద వీడియోస్ అండ్ ట్రై టు గైడ్ యూ ఇన్ హౌ టు నావిగేట్ యువర్ ఎల్ఎల్బి కోర్స్. ఓకే. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ వేరే స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీరు టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏం చేయాలి అండ్ ఇన్ జనరల్ ఎలా మీరు ఎల్ఎల్బి స్ట్రాటజీ ఎలా ఉండాలి, హౌ షుడ్ బీ యువర్ అవుట్లుక్ టువర్డ్స్ యువర్ సెమిస్టర్స్ అండ్ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడమా లేదా ఇవన్నీ కూడా ఐ విల్ డూ సెపరేట్ వీడియో ఐ విల్ మేక్ అండ్ ఐ విల్ ట్రై టు గైడ్ యూ. ఓకే. సో, హ్యావ్ ఎ గ్రేట్ డే.